పెద్దపల్లి జిల్లా మంతిని మున్సిపల్ పరిధిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు తీర ప్రాంతాలు జలమయమయ్యాయి. బోయినపేటలో కురిసిన వర్షానికి కుంట సమ్మక్క ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇంట్లో ఉన్న సామాగ్రి తడిచిపోయిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. సుమారు 50,000 వరకు నష్టపోయామని తెలిపింది. నైట్ ఇల్లు వానకు మొత్తం ఇంట్లో బాగా వర్షానికి మొత్తం అది ఇంత వర్షం కాలే. నైట్ బయటికి వచ్చి వేరే వాళ్ళ ఇంటికాడ వండుకున్నాం. నైట్ మొత్తం కూలిపోయింది ఇల్లు. నైట్ మూడింటి ప్రాంతంలో మా ఇల్లు మొత్తం వర్షానికి వర్షం కాలే. నైట్ వేరే వాళ్ళ ఇంటికి పోయి వండుకున్నాం. సామాన్ అంతా మొత్తం నైట్ 3కే కూలిపోయింది. మొత్తం సామాన్ అంతా ఖరాబ్ అయింది. మాకు అమ్మ నాన్న లేరు. మా అక్క నేను ఇద్దరం ఉంటాం మా ఇంట్లో. వేరే వాళ్ళ ఇంటికి పోయి వండుకున్నాం. పక్కింటి వాళ్ళ ఇంటికి పోయి మాకు ఏం లేదు, వేసుకునేందుకు బట్టలు కూడా లేవు. మొత్తం అన్ని సామాన్ అంతా ఖరాబ్ అయింది. మొత్తం అల్లనే ఉన్నాయి. మేము కట్టు బట్టలు మీద నిలుస్తున్నాం. ఏం లేవు, సామాన్ ఏం లేకుండా అన్ని ఖరాబ్ అయినాయి. మా ఇంట్లో ఒక వండుకున్నామన్నా కానీ గంజి కూడా లేదు. బియ్యం గియ్యం ఏం లేవు. వంట సామాన్ కూడా ఏం లేవు. వండుకొని తిందామన్నా కానీ బియ్యం కూడా లేవు. మాకు బట్టలు కూడా వేసుకోవడానికి లేవు. కట్టు బట్టల మీద నిలుస్తున్నాం మేము. ఏమన్నా